గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ మార్నింగ్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్తే ఉంటారు గులాబ్ జామ్. గుడ్ మార్నింగ్ సార్. అక్కర్లేదు పోరా. ప్రేమ్ నిన్నేరా ఇటు. గుడ్ మార్నింగ్ రా ప్రేమ్. రా వాసు ఎన్నిసార్లు చెప్పాలరా సాయంత్రం 2 పెగ్గలు వేసిన తర్వాత నువ్వు నేను ఫ్రెండ్స్. నవ్ ఇట్స్ ఫ్యాక్టరీ. ఇక్కడ మేనేజర్ నువ్వు డ్రైవర్. అండర్స్టాండ్? సారీ రా. ఐఎమ్ సారీ రా. ఏరా చెప్తే నీ బర్రి పొరకు అర్థమవుతుంది అనుకున్నాను చూడు. నాది తప్పు. కరెక్ట్ రా. నువ్వు అస్సలు మారవరా అయినా సరే. ఎవరు కావాలి? సరిత గారు కావాలి. సరిత. సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్య? జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్యా, చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేకకుండా, ప్రేమించకుండా, పట్టించుకోకుండా ఒక రకమైన ఈర్షతో, కోపంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం ఎంతో చిరాగ్గా చూస్తూ నవరసాల్లో హాస్యం, శృంగారం, కరుణ, శాంతం ఇలాంటివి ఏమీ లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక 100 మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజనో ఏది పాయసమో అర్థం కాని సిచ్యువేషన్ లో పడేసి రక్తం పీల్చుకుంటుంటారు. చూసావు భయ్యా? అలాంటి జలగలు ఎక్కడైనా ఉంటారేమో గానీ మా సరిత ముండిది ఎక్కడ తెలుసా? ఇక్కడ. ఆవిడ కడుపును మమ్మల్ని కనలేదు కానీ మా కన్న తల్లి కంటే ఎక్కువ. సరితమ్మ చూపించావు. సరితమ్మా మీ గొప్పలు చెప్తున్నాను మేడం. యూ హ్యావ్ 230 years. ఒక డ్యూటీ తప్ప మిగతావన్నీ బాగా చేస్తావుగా. ఏదో మీ ట్రైనింగ్. దీని మూడు ఖచ్చితంగా కటౌట్ పెట్టాలి. నమస్తే అండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు. ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. రాబయ్యా, ఇదే మన ప్యాలెస్. ఇదే నా బ్యాగ్. నేను ఇక్కడ మేనేజర్ని భయ్యా. ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా? బ్యాడ్ జోక్. నువ్వు ఉండేది 2-3 వారాలే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాటర్ రాలేదు, డ్రై రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో, నాకు చెప్పుకో. బికాస్ నాకే చాలా ఉంది. సరేరా. రానా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నీకు ఆ వాసుగడికి స్కూల్లో చెప్పలేదా భయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చిరంజీవి. కమ్. శుభోదయం మేడం. కూర్చోండి. అమ్మగారు, ఒక చిన్న మాట చెప్పు. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారమ్మా? నా మొగుళ్ళ మంచోళ్ళు కూడా ఉంటారు కదా. మీ ఆయన ఒకసారి రమ్మను. పిలిచారు మేడం. రా వాసు. వాసు, మేడం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఆగస్టు 15 మేడం. రిపబ్లిక్ డే జనవరి 26 మేడం. మరి గాంధీ జయంతి? అక్టోబర్ 2వ తారీఖు మేడం. వెరీ గుడ్. మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు. మేడం మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు? అది ఎండాకాలం నవంబర్. సచ్చినోడా, నవంబర్లో ఎండలేంటి? అవును కదా. ఉంటాను మేడం. సారీ మేడం, ఇంకెప్పుడు సలహాలు ఇవ్వను. పర్లేదురా, వాసు గారికి బాగానే దేశభక్తుంది. దేశభక్తి పోడా, అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు. అందుకే గుడ్డిగా గుర్తు పెట్టుకున్నాడు. ఈవిడికాడి గురించి తెలిసే వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ట్రాలకు జోల్టిచ్చి పంపించింది. ఏంటి ఎవరో లేరు? ఎవరు కావాలండి? ఒకలా మేడంని కలవాలండి. ఓ ఒకలా గారా, రండి రండి. సరే సార్. మీ పేరు? శేఖర్. చిరంజీవి. అవును, ఇంతకీ ఒకలా గారితో మీకేంటి పని? ఈయనేంటి అన్ని తీసుకొస్తున్నాడు? పట్టుకోరా భయ్యా, ఏం చేస్తున్నాను? ఏంట్రా మేడం? ఎవరని చరవండి లోపలికి. వీడి మొహం కూడా చూడండి అన్నాను కదా. వీడు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇట్స్ ఓకే. శేఖర్, నువ్వు ముందు బయటకెళ్ళు. ఎవరు తీసుకొచ్చారు వీడి లోపలికి? మేడం బయటికి వెళ్ళమని చెప్పు ప్లీజ్. ఒకసారి శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. మేడం, చిన్న బదువు కదండి, ఆ మాత్రం దానికి. రెడీ ఫోన్ పారా బయటికి. నేను వచ్చి లాగకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్యా? ఏదో చిన్న బద్ద అన్నాడు కదా భయ్యా, ఆ మాత్రం దానికి అలా కొట్టేయడం ఎందుకు? చిన్న బద్దమా? వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి క్లబ్ లో ప్యాక్ ఆడాడు. గెలిచాడా ఓడాడా? రై,
ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం ఆడినా ఆవిడ అలాగే ఫైర్ అవుద్ది. ఓహో. అవును, నువ్వు ఆద్య మేడం అప్లికేషనే కదా? ఏ యానా ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితేనే చెంప మీద ప్రింట్ వేసింది. ఇక ఆళ్ళ అమ్మాయి విషయంలో ఆడితే ప్రింటింగ్ ప్రెస్. నువ్వు రారా 6 నాడు షాత్ నాకు. గుడ్ మార్నింగ్ మార్నింగ్. అన్ని రెడీ అయిపోతాయి. అన్నీ అయిపోతున్నాయి. ఈ రోజు ప్యాకింగ్ అంతా అయిపోతే రేపు డెలివరీ చేసేయచ్చు. అవేనున్నాయి మొత్తం? ఓకే ఓకే. మేడం వచ్చారు. మేడం హాయ్. బాగున్నారా? బాగున్నా. మీరందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. ఆల్ గుడ్. అయిపోయాను. నన్ను ఇక్కడ చూసిందంటే అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. సరే సరే. ఏంటి సూర్య ఇది? ఆదివారం ఆదిత్య హృదయం చదవలేదు, మరీ ఇలా ఇరికించేస్తా. మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి అది అలా చూస్తున్నావు? నీ ఆబ్లిగేషనే కదా నీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది. మనలాంటిదే ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట. ఓ 2 వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది. నువ్వు చెప్పావని. థ్యాంక్స్ అండి. ఈమెయిల్ ఎప్పటికీ మర్చిపోలేను. చంపాలి దీన్ని. ఆద్యా, మా ఎప్పుడు వచ్చావు? ఇందాకే 10 minutes అయింది. అది లైవ్. ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. రా. నిన్ను చూడాలనిపించి వచ్చేసా. ఆల్ ఓకే? యా, అన్నీ ఓకే అమ్మా. నీకు తెలిసిందే కదా, కోర్టు కేసులు సేమ్ అమ్మా, ఏం మారలేదు. ఉంటావా? ఎప్పటిలాగే వెంటనే బయలుదేరుతావా? ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా. గుడ్ గుడ్. రా. అమ్మా, వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చా? చిరంజీవిని చూసా. కీర్తన తీసుకొచ్చింది. నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా. యా. నీకేమైనా ఇబ్బంది అయితే? నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా? ఎప్పుడూ ఏదోటి అడిగే కూతురైతే ఆలోచించాలి. ఎప్పుడో ఏదోటి అడుగుతావు. పర్లేదు, ఉండని. తను వర్క్ చూసుకుని వెళ్ళి. ఓకే. బయటిపై నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తుందో? అయిపోయాను. చంపేస్తుంది. చేసింది. చెప్పండి ఆద్య. కలవాలి అంటే నాకు చిన్న పని. నన్ను రమ్మంటావా? అంత రిస్క్ ఎందుకులేండి, నేనే వస్తాను. హాయ్. తిన్నారా? లేదు. తినిపిస్తావా? మైండ్ పని చేస్తుందా నీకు? ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి. మీ అమ్మగారిని ఎలాగా నొప్పిస్తాను అత్య? ఆల్రెడీ నేను ఆవిడ నచ్చినట్టు. దాంట్లో కనిపిస్తుందా మా అమ్మ నీకు? నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంకంతే. అసలు ఆ నిజం తెలిసే లోపల నేను ఏదో మేనేజ్ చేస్తా కదా. ఏంటి తెలిసే లోపం? ఎవరి కోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను. నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను. ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో. యు సెల్ఫిష్. ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు. అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను. స్ట్రైట్గా వెళ్ళి మా అమ్మ ముందు నించుంటా. అమ్మా, చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పు చిరంజీవి. అక్క, ఏ సుమిత్ర, రారా. ఏంటున్నట్టుండి? సరితక్కెక్కడా? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఏమైంది? 2 రోజుల క్రితం ప్రవళికం చూశాను. నన్ను చూడగానే దాటేయడానికి ప్రయత్నించింది. బలవంతంగా తీసుకెళ్లాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క, పెళ్ళైన 2 వారాలకే వాళ్ళ నానుచి వాణ్ణి తీసుకెళ్ళిపోయాడంట. ఇన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట.
నువ్వున్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క. ఎక్కడుంది? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోయిందని మట్టించట్టే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకు వచ్చావు? మాట్లాడవేంటి? 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 పరువు తీసిందానివి. పిచ్చి పట్టిందా నీకు? ఎవరినో కొడుతుంది ఏంటలా? ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా? తన సరిత కూతురే. మరీ అలా కొట్టేస్తుందా? 4 రోజుల్లో పెళ్ళనగా ప్రేమించినోడితో లేచిపోతే కొట్టక కప్పు నూడిల్స్ పెడద్దా? ఎక్కడికో పోయి చావచ్చుగా. ఇక్కడికి వచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది. ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా? సరిత కోపంలో కూడా న్యాయం ఉంది భయ్యా. న్యాయం నీ కోపం కాస్త తగ్గించుకుంటా. ఉంటది. దీని ముఖం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆద్య, తనని ఇంటికి తీసుకెళ్ళు. పరువు తీసి పడేసింది. పాపం భయ్యా అమ్మాయి. పాపమా? మరి ఇందాక సరిత కోపంలో న్యాయం ఉందన్నా? అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో, వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు తను చూస్తే పాపం అని అంటాడేమో. ఇన్నేమోలు ఉన్నాయంటే వాడికి నీకు సంబంధం ఉందేమో. వాసు గారు, నోర్మీరా ప్రేమ్. ఓ మై మమ్మీ, ఆ ఫేస్ చూడు. నాకెందుకు డ్రైవర్, మేనేజర్ బోత్ ఆర్ నాట్ సేమ్. గాడిద. హలో, మిమ్మల్ని ఒకసారి ఇటు, ఒక్కసారి పక్కకి, ఇక్కడికి ప్లీజ్, ఒక్క నిమిషం. ఏంటండి ఇది? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది అసలు? ప్లీజ్ నన్నేం అడగొద్దు. అడగకుండా ఎలా ఉంటాను? నా వల్లేగా మీ పెళ్లి జరిగింది. ఆ రోజు దగ్గరుండి మీ పెళ్లి చేసి నేను ఈ రోజు మీకు సమస్య వస్తే అడగకుండా ఎలా ఉంటాను? ఏంటి? తన పెళ్ళి నువ్వే దగ్గరుండి చేసావా? అంటే అద్య ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? ఆల్రెడీ అబద్ధం చెప్పి తిరుగుతున్నావు. దానిపైన నీ వల్లే తన లైఫ్ ఇలా అయిందని మా అమ్మకి తెలిస్తే ఇంకా డిస్కషన్ కూడా ఉండదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచే. మా చావేదో మేము చేస్తాం. మధ్యలో వదిలేసి ఎలా వెళ్తానండి? ఇంటికి వెళ్తే మా అమ్మ అన్నం కూడా పెట్టదు. పెట్టకపోతే పెట్టుకుని తిను. నన్ను మా అమ్మని బాధ పెట్టడం కోసమే నువ్వు వచ్చావు కదా. తడ్డా కుత్తా టామీ, సద్దా కుత్తా కుత్తా. ఏంటే? హమార్కో ఫీలింగ్ నై రతే. నీకు మీ అమ్మకొస్తే బాధ, నాకు ప్రవళికకొస్తే కాదా? నిన్ను వినాద్య, ఫస్ట్ టైం నేను ఆటోలో కలిసినప్పుడు నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను పక్కనే ఉన్నాను, కానీ పారిపోయానా? అప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ పెళ్లి జరిపించింది నేను. వదిలేసేయాలను చెప్పేది. తన ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నువ్వు చెప్పకపోయినా నేనే వెళ్ళిపోతా. ఒట్టు. నువ్వే సెల్ఫిష్, నేను కాదు. ఇంత సెల్ఫిష్గా ఉన్నావు అనుకో, లైఫ్ మొత్తం నీతో నువ్వే ఉండవు. చాలు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు. ఆడి ఊరు, ఆడి బాబు పేరు సాయి కృష్ణ. అదే పేర్రా. అంటే ఏ గుడి పంతులో ఏ బడి పంతులో అయి ఉంటాడు. సాఫ్ట్ రా. ఎగ్జాక్ట్లీ. ఆడెవరో నిల్చున్నాడు, అడుగుదాం అన్ని. సాయి కృష్ణ ఎక్కడ అడుగుదాం. కరెక్ట్ గా అడ్రస్ చెప్పడానికి నిల్చుంటారా కొందరు. అవునరా పండి. అరే తుతుంబర్, సాయి కృష్ణ గారు ఇల్లు ఎక్కడ్రా? అంతిచ్చావేంట్రా? పోయాడా ఏంటి? పోయిటాడే ఆయన దగ్గరికి వెళ్తున్నా. సరే పద మరి. అరే నా మీద మీ టైర్డ్ అయిపోయి నువ్వు డ్రైవ్ చేయి. సాయి కృష్ణ పేరేంట్రా? అబ్బా అటే కదా. అరే నాకున్న టెంపర్ కి ఆ సాయి కృష్ణుని కొట్లే కొడతాను. ఆయనే సాయి కృష్ణ.
సాయికృష్ణ గారు వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పండి. మిమ్మల్నే. ఏం పని నాతో? మిమ్మల్నే చెప్పండి. What is happening in the world, sir? Wave after wave, wave after wave. More than sea waves, we are seeing more waves, sir. Monday, Saturday, I won't eat non-veg, sir. Rajahmundry to Russia, how much distance, sir? Same distance, sir. Russia to Rajahmundry. If you want to drink, you have to drink. President Medal, Special Status, Malabar House, Door House, Royal Arms, Royal Palace, Silver Strips, Golden Strips, Calendar, White and Blue. Cold. Boom. ఏమంటున్నాడయ్యా వీడు? ఎందెట్టే మమ్ముటి లాలెట్ట కుప్పాయం ముట్టాయం అయ్యప్పానం కోశం సుధాత్యం సోఫ్యం ఎర్నాకులం త్రివేంద్రియం కొన్నూరు మున్నారం ఒబిక్రానం అమీర్ షారుఖ్ ఖానం సల్మాన్ ఖానం ఫహాద్ ఫాజిల్ పుష్ప ఎద్దవండి ఎల్లమల్ వెస్ప అల్ఫాన్సే పుత్రేన్ లూసిఫర్ సీయుసున్ ప్రీస్ట్ అమెజాన్ ప్రైమం హోమ్స్. వీడు భూమ్ అంటాడు, వాడు హోమ్ అంటాడు. ఏం కావాలరా వీళ్ళకి? చెప్పండి. మనికే మగే హితే ముదువే నురా హెంగు ఏవి అవి ఏవి? మా ఇన్న లంగమ్మ దవట్టెనా హుర్రు పెమ్మక్క పట్టలేనా యువనారి పానీపూరి సుకుమాలి నంబతమ్మ ఇన్ని లాండ్రీ బట్టలేనా ఇన్ని బుట్ల పెట్టలేనా యువనారి పానీపూరి వెనకెళ్ళి పారిపోదమ్మా పారిపోతే పారిపోతే పారిపోతే. ఇడ్లీకి మటన్ కూర, నాటు కొడికి రాగి సంగటి, అన్నంలోన చేపల పులుసు అందరికీ తెలుసు తెలుసు. హాయ్ ప్రశాంత్, హౌ ఆర్ యూ? యు రిమెంబర్ మీ? I fight for you that day for marriage. Yeah, brother, I get it. నాన్న, వీళ్ళు నా కాలేజ్లో సూపర్ సీనియర్స్ నాన్న. వీళ్ళు బెంగాలీస్ అన్నమాట. శ్యామ్ సింగ్ రాయ్. So why you leave her? I know leave her. My father మీ గురించి గొప్పగా చెప్తున్నాను నాన్న. My father and his goons, they come, kicked me and bring me here forcibly. అది అంటే అందరం కలిసి మెలిసి ఉంటామని చెప్తున్నాను. Understand. She very sad. Her mother heavy beating. You won't come, so many problems will come. If my father knows you're talking about her, he will kill me and bury my dead body in the backyard. If you don't come, I will kill you and bury your dead body in the same backyard. No. No angry. Please look at him. He's not a human. He is a Hulk. He will bury all of us. Exactly. ఏం లేదు నాన్న, ప్రస్తుతానికి నా దగ్గర ఫోన్ లేదు కదా, అందుకే వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు అంతే. My dear super seniors, please go ASAP. If my father is doubting, he will kill all of us and bury in the same backyard. How many people he killed, ra? That fellow. Okay, sir. God bless me. God bless you, sir. Okay, sir. Thank Bye, you, Sai Krishna sir. Sir, don't learn English, sir. English is very bad language. Shyam Singh is signing off, sir. తనే వచ్చి ఒక వారంలో కలుద్దాం అనుకున్నాడంట వాళ్ళ నాన్నని తీసుకొచ్చి. ఇంతలోపే మేమేదో పీకేద్దామని వెళ్ళాం. అంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ప్రశాంతే డైరెక్ట్గా వచ్చి కలుస్తా అన్నాడు మిమ్మల్ని. నువ్వేం వరి అవద్దు అద్యా, నేను చూసుకుంటాను. ఏం అక్కర్లేదు బాబు, నీకంటే పెద్ద వరి ఇంకేం లేదు నాకు. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. అక్క ఫోన్ ఉండు. ఎవరక్క? ఇంకెవరు, మన సుపుత్రుడు. హలో సార్. ఆమా. నమస్తే సార్. నా పేరు పద్మావతి అండి. నన్ను మీరు పద్మమ్మ అని పిలుస్తారు. గుర్తున్నానండి అసలు? పద్మమ్మ. మాట్లాడకు. 2 నిమిషాలు కుదరట్లేదురా నీకు ఫోన్ చేయడానికి?
నేను చేస్తే కట్ చేస్తున్నావేంట్రా? అంటే ఏదో పనిలో ఉన్నామా. సరే 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 ఉండు ఉండు ఆరగిస్తున్నాను. చిరు. హలో ఆమా, ఏంట్రా ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటిదాకైతే అంత బానే ఉంది, చూడాలి. సరే ఆది ఎలా ఉంది? బానే ఉందమ్మా. మా ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. అదే చేస్తుంది. హలో చిరు, చెప్పు అద్యా. ప్రశాంత్ ఇంకా రాడని డిసైడ్ అయ్యి ఇందాక ప్రవళిక సూసైడ్ చేసుకోపోయింది. ఏంటి? లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ప్రేమ ఒకటే నా లైఫ్లో, చేతగాని దానిలో ఏంటి ఆపించి పని? బుద్ధి లేకపోతే సరే. అద్యా ప్రవళిక ఏంటిది? ఏం చేయమంటారు? వాడు వదిలేసి వెళ్ళిపోయాక సగం చచ్చాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందే. నన్ను ఇంకేం చేయమంటారు? అందుకే బతికే ధైర్యం లేక, కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇవాళ నన్ను ఆపినంత మాత్రాన నా నిర్ణయం అయితే మారుతాత్యా. రేపైనా నేను చేయగలిగేది ఇదే. ప్రశాంత్ అమ్మా, దీని పేరు ప్రవళిక. ప్రశాంత్ ప్రేమించి పెళ్లి చేసుకుంది తిన్నే. బాబు, మీరు అనుకున్నట్టు ఏం జరగదు. ఆయన వచ్చేలోపు వెళ్ళిపోండి. అమ్మా నేను చెప్పేది ఒకసారి. అమ్మగారు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళిపో. నోండవే అమ్మ, తన పరిస్థితి తెలిస్తే మీరు ఇలా మాట్లాడు. ముట్టుకుంటే పగిలి ఆడపిల్లల మీద చేసుకోమంటావు ఏంట్రా? ప్రేమించేటప్పుడు మీ అబ్బాయి కళ్ళల్లో ఉన్న కంగారు పెళ్లి చేసుకుని వదిలేసాక ఇంత కూడా లేదంటమ్మా. చిరు, నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. ఏం చేస్తావు? చచ్చిపోతావా? పాపం అమ్మ, తను చావబోతుంటే అదృష్టం కొద్ది కాపాడి తీసుకొచ్చు. నాన్న ఒక్క నిమిషం నాన్న, నేను పంపించేస్తాను. మీరు ఉండండి. బ్రదర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయలుదేరండి బ్రదర్. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, బయలుదేరండి ప్లీజ్. ప్రవళిక చెప్పేది అర్థం చేసుకో, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ వల్ల ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నేను నీ వెంట పడ్డానా? ప్రేమించమని అడిగానా? పెళ్లి చేసుకోమని చెప్పానా? ఎంత నమ్మాను రా నిన్ను. వాళ్ళ పెళ్ళంటే ఉంది, 2 కాగితాలు 4 సంతకాలు అంతే కదా అనుకుని అలా వచ్చి వెళ్ళిపోయానండి. కానీ తను కడుపుతో ఉంది, చావబోతుందని తెలిసాక కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేపాను సార్. అయినా ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి ముందని చంపేయండి, తర్వాత మీ ఇష్టం. ఏ భార్య అయినా తన తల్లి కాబోతుందన్న విషయం ముందు తన భర్తకే చెప్పాలనుకుంటుంది. మీకు మీ ఆవిడ అలాగే చెప్పుంటారు. అలాంటిది నేను ఎవరో మూడోవాడిని. నేను చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సార్ మీ అబ్బాయి. సార్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీకు బాగా భక్తి ఎక్కువని. భార్యాభర్తలను విడదీసినవాడు ఎంత గొప్ప భక్తుడైనా రావణుడు రాక్షసుడిగానే మిగిలిపోయాడు సార్. బాబు, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు వాడింక బతకడని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఇంచుమించు 7-8 గంటలు మమ్మల్ని భయపెట్టి గాని ప్రాణాలతో బయటపడలేదు వీడు కదండి. ఆ రోజు
మేం భయపడ్డంలో అర్థం లేదనిపించేలా నా కొడుకు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యడు బాబు. ఏమంటారండి? అమ్మాయి జాగ్రత్త. ఇంకా నీ ముఖం చూసే ఊరుకుంటున్నాను ఒకలా. మర్యాదగా వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అదేంటండి, వాళ్ళకి ఇంకేం ప్రాబ్లం రాదు, నన్ను నమ్మండి. దాని ముఖం చూడటమే పాపం. ఆంటీ కోపడకుండా ఒకసారి వినండి. నీకేం తెలీదా ఆద్య? ఇంకా ఇక్కడే నుంచున్నారే, వాళ్ళని ఎక్కడో చోటుకెళ్ళి చావమను. అరే, కలిసి బతుకుదాం అనుకుంటే చచ్చిపోమంటారేంటండి? మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు. అసలు ఎవరు నువ్వు? నీకేం సంబంధం? నీకు నాకు సంబంధం ఉంది కదా. నేను మీ కూతుర్నే కదా. ఏం తెలుసు నా గురించి నీకు మీ ఆయనకి? ప్రవళిక, నిజంగానే ఏం తెలీదా ఆంటీ? ఇష్టం కష్టం చెప్పుకోవాలనిపించి నాన్న మీతో మాట్లాడాలంది అంటే తప్పించుకొని తిరిగేవాడు. ఎక్కడ ఏం అడుగుతానో ఏం చెప్తానో అని. ఇక ఈవిడ మైండ్ సెట్కి తగినట్టుగానే నేను ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల కన్నీళ్లు తుడవడానికి చేతులు రానప్పుడు మాటలు కూడా రాకూడదమ్మా. ఎవరో ఆడదైనా తన ఇంట్లో మనిషి అనుకొని కన్నీళ్లు తుడవాలనుకునేవాడికి ఏ సంబంధం ఉండక్కర్లేదమ్మా. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, నాకు బాగా ఇష్టమైంది మీ దగ్గర ఒకటి ఉండిపోయింది. అది ఎప్పుడు తిరిగిస్తారా అని ఆలోచిస్తున్నా. అవునా? ఏంటది? నిద్ర అండి, నిద్ర. రేపు పొద్దున మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి రమ్మంది. ఏ? ప్రవళిక విషయంలో హెల్ప్ చేసావు కదా, అందుకే. అయితే టిఫిన్ పెట్టి 1000 నోట్ 10 ఇచ్చి పంపించేస్తారా? ఏం సార్, సరిపోదా? మీరేమంటే అది తప్పదు కదా, పెద్దోళ్ళు. ఇంకా కనపడవు కానీ నీకు నేనంటే ప్రేమే కదా. అమ్మ పిలుస్తుంది. ఐల్ కాల్ యూ లేటర్. హలో హలో. బాయ్.